Good morning students, welcome to ABN and PRR College online classes. Today we will discuss the next unit, that is limits and continuity. Before going to discussing the definition of limit and continuity, let us know what is a function, what is an aggregate. Function, aggregate వీటి గురించి ఒకసారి రిపీట్ చేస్తారండి. ఏదైనా నాన్ ఎంప్టీ సబ్సెట్, నాన్ ఎంప్టీ అనగానే నాట్ ఈక్వల్ టు ఎంప్టీ సెట్ నాన్ ఎంప్టీ అంటాం. ఏదైనా నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్ ఉన్నట్లయితే ఎస్ అనేది ఎలా ఎస్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఆర్ అంటే ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. దీన్ని ఏమంటాం అంటే అగ్రిగేట్ అని అంటాం. ఓకే రైట్. ఇప్పుడు ఫంక్షన్ అనేది తీసుకోవాలనుకోండి. సపోజ్ ఏ రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ అగ్రిగేట్ టు సెట్ ఆఫ్ రియల్స్ ఉన్నట్లయితే దాన్ని ఫంక్షన్ అని అంటాం. దీంట్లో మనం ఎస్ని డొమైన్ అని ఆర్ని కోడొమైన్ అని అంటూ ఉంటాం. దీన్ని మనం సిస్టమ్ రూపంలో ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ని తీసుకున్నాను. ఎలాగండి ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఆర్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాను. ఎస్ఆర్ ప్రాసెసింగ్, దీన్ని మనం ఏమంటున్నాం యాక్చువల్గా డొమైన్ అంటున్నాం, దీన్ని కోడొమైన్ అంటున్నాం. సిస్టమ్ అంటే కంప్యూటర్ భాషలో మనం మాట్లాడుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే రీతిలో దీన్ని ఇన్పుట్ డివైస్ కింద తీసుకుందాం. అంటే మనం ఇక్కడ విలువలు ఇస్తాం. దేంట్లో విలువలు ఇస్తామండి అని అన్నట్లయితే డొమైన్లో ఉన్న విలువలు. డొమైన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? అగ్రిగేట్ ఇచ్చాడు. ఈ అగ్రిగేట్లో ఉన్నటువంటి విలువలను ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగేట్ అనేది మనకి న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 ఇట్లా ఇస్తూ ఉంటాం. ఇన్పుట్ అనేవి 1 2 3 4 5 ఇట్లా ఇస్తూ ఉంటాం. అలా ఉందనుకోండి, ఆ ఫంక్షన్ ఏమంటాం? సీక్వెన్స్ అంటాం. మనం ఆల్రెడీ చూస్తున్నాం సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ అని. సో మనకి డొమైన్లో ఏవైతే సెట్ ఇచ్చాడో ఆ సెట్లో విలువల్ని మాత్రమే మనం ఇన్పుట్ ఇవ్వగలం. ఈ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫంక్షన్ అవ్వాలంటే డొమైన్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం మ్యాపింగ్ ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎఫ్ అనేటువంటిది ప్రాసెసింగ్ యూనిట్ కింద తీసుకుందాం. మనం ఏదైతే ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చామో ఇది ప్రాసెస్ చేసి కోడొమైన్ అంటే అవుట్పుట్ డివైస్ కింద మనం చూసుకున్నట్లయితే ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుందండి. ఈ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్. లాగరిథమిక్ ఫంక్షన్ కింద తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఏమవుతుంది? లాగరిథమిక్ ఫంక్షన్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్పుట్ అనేది 2 ఇచ్చారు. 2 ఇస్తే ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏం రావాలి మనకి? అవుట్పుట్ లాగరిథమ్ ఆఫ్ 2 వస్తుందండి. మీరు ఇచ్చేది 2 కానీ వచ్చేది మాత్రం లాగరిథమ్ ఆఫ్ 2. బికాజ్ ప్రాసెస్ జరిగే ప్రాసెసింగ్ యూనిట్ ఏంటండి ఇక్కడ? లాగరిథమ్. కాబట్టి లాగరిథమ్ ఆఫ్ 2 అవుట్పుట్ వస్తుంది. అంటే దీని విలువ ఎంత అవుతుందండి? 0.3010 అనేది మనకి అవుట్పుట్ కింద కనపడుతుంది. ఇదండి 2 అనేది 3010 కింద మ్యాప్ చేయబడుతుంది. ఇంకా ఈ ఫంక్షన్స్లో రకాల గురించి మనకు తెలుసు. 1 ఫంక్షన్ అని, 2 ఫంక్షన్, బైజెక్టివ్ ఫంక్షన్స్ అని ఇవన్నీ మనం గ్రూప్ థియరీలో డిస్కస్ చేస్తున్నామండి. అవి ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇక్కడ అవసరమైనంత వరకు మాత్రమే చెప్పుకుందాం. రైట్. ఈ ఫంక్షన్స్లో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని చూద్దాం. 1 2 కాకుండా మనకి జనరల్ ఫంక్షన్స్, కాన్స్టెంట్ ఫంక్షన్ అని, ఈవెన్ ఫంక్షన్ అని, ఆడ్ ఫంక్షన్స్ అని ఇవన్నీ కూడా మనము ఒకసారి రీకాల్ చేసుకుందామండి. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ అనాలనుకోండి, ఏ విలువని మీరు డొమైన్లో ఇచ్చిన, డొమైన్ నుంచి ఏ ఎక్స్లు ఇచ్చినప్పటికీ కూడా x1 x2 x3 ఏవి ఇచ్చినా మనకి అవుట్పుట్ అనేది k మాత్రమే వస్తుంది. ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ x ఇన్ ద డొమైన్ వి గెట్ ఓన్లీ ద వాల్యూ ఈజ్ k. కోడొమైన్లో ఒక విలువ మాత్రమే తీసుకుంటే అలాంటి ఫంక్షన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అని అంటాం. అలా కాకుండా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని మాత్రమే ఉందనుకోండి, డొమైన్లో ఉన్న విలువలు ఎక్స్ ఇస్తే
ఎక్స్ అవుట్పుట్, x2 ఇస్తే x2 వస్తుంది. రెండో డయాగ్రామ్ చూడండి ఒకసారి. x1 ఇచ్చా అనుకోండి, అవుట్పుట్ x1 రావాలి. x2 ఇచ్చా అనుకోండి, అవుట్పుట్ కూడా x2 రావాలి. అంటే f(x1) ఈజ్ ఈక్వల్ టు x1, f(x2) ఈజ్ ఈక్వల్ టు x2. ఇట్లా మనకి ఏ విలువని మనం ఇన్పుట్ ఇస్తున్నామో అవుట్పుట్ కూడా అదే విలువ వస్తూ ఉంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద గివెన్ ఎలిమెంట్. కాబట్టి ఐడెంటికల్గా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఫంక్షన్ ఏమంటాం అండి? ఐడెంటిటీ ఫంక్షన్ అని అంటాం. ఓకే, ఇలా మనకి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మీ నోట్స్లో ఇవ్వడం జరిగిందండి. వీటిలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫంక్షన్స్ ఏంటంటే absolute value function, absolute valued function. What is absolute valued function అని అన్నట్లయితే f(x) ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x అని ఇవ్వగలిగితే దాన్ని మాడ్ ఫంక్షన్ అని కూడా అంటారు. దీన్ని అబ్సల్యూట్ వాల్యూడ్ ఫంక్షన్ లేదా మాడ్ ఫంక్షన్ అని అంటారు. ఈ ఇచ్చినటువంటి ఎక్స్లన్నీ కూడా mod x కింద అవుట్పుట్ రాగలిగితే దెన్ వీ సే దట్ ఫంక్షన్ ఈజ్ అబ్సల్యూట్ వాల్యూడ్ ఫంక్షన్. ఎలా వస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇచ్చారనుకోండి, మాడ్యులస్ ఆఫ్ 1 అనేది అవుట్పుట్ వస్తుంది, అంటే +1 వస్తుంది. -1 ఇచ్చారనుకోండి, ప్లస్ అవుట్పుట్ ఏం రావాలి? f(-1) అంటే అవుట్పుట్ ఏం రావాలండి? మాడ్యులస్ ఆఫ్ -1. మాడ్యులస్ ఆఫ్ -1 అంటే ఎంత అవుతుంది? +1 అవుతుంది. mod takes every value as positive కదా, రైట్. 1 అనేది 1కే మ్యాప్ చేయబడుతుంది, -1 కూడా, అంటే పాజిటివ్స్ మాత్రమే అవుట్పుట్ వస్తాయండి. సో mod xని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు మనం? దీని ప్రకారం చూస్తే mod x ఈజ్ ఈక్వల్ టు +x. ఎప్పుడు? x విలువ పాజిటివ్ అయినప్పుడు. దీని విలువ ఎప్పుడండి నెగిటివ్ అవుతుంది? x విలువ నెగిటివ్ అయిందనుకోండి, mod x విలువ -x అవుతుంది. అదేంటంటే మరి నెగిటివ్ తీసుకోదన్నారు, x విలువ నెగిటివ్ సైడ్ అన్నప్పుడు నెగిటివ్ తీసుకుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ x విలువ -2 తీసుకుందాం అండి. -2 అనేది 0 కంటే తక్కువే కదా. ఇప్పుడు f(-2) ఇవ్వండి. f(-2) అంటే అవుట్పుట్ ఏం రావాలి? మాడ్యులస్ ఆఫ్ -2 కదండి. అవుట్పుట్ ఏం రావాలి? -x రావాలి. అంటే -x వాల్యూ అంత ఇక్కడ -2, which is equal to -(-) సో మాడ్యులస్ వాల్యూ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. ఈ విధంగా మనకి మాడ్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేయబడి ఉంటుంది. అవుట్పుట్ ఇప్పుడు పాజిటివే వస్తుందండి, కానీ x యొక్క నేచర్ చూసుకుంటా ఉంటేనే తెలుస్తుంది. అబ్సల్యూట్ వాల్యూడ్ ఫంక్షన్ గురించి పూర్తి అవగాహన ఉన్నట్లయితే మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ కవర్ అవుతుందండి. అలానే ఇంటిగ్రల్ పార్ట్ ఫంక్షన్. ఇంటిగ్రల్ పార్ట్ ఫంక్షన్ అంటే ఏంటి? f(x) ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. దీన్ని ఎలా చదవాలని? ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. దీని విలువను ఏ విధంగా డిఫైన్ చేస్తారు? ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n ఇఫ్ x ఈజ్ ఇన్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ మనం 2.3 అని తీసుకున్నాం అనుకోండి, దాని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2.3 అంటే 2 అవుతుంది. ఎందుకండి? మనకి 2.3 అనేది 3కి 2కి మధ్యలో ఉంటుంది కదండి. 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే 2, 3 మధ్యలోనే 2.3 ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ వాల్యూ ఏది తీసుకుంటుంది? నియరెస్ట్ వాల్యూ, దట్ ఈస్ 2. లెఫ్ట్ సైడ్ ఉన్నది తీసుకుంటుంది, రైట్ సైడ్ ఉన్నప్పుడు తీసుకోదు. సో దీని వాల్యూ 2. 2.9 తీసుకున్నప్పటికి కూడా 2. మరి 3.1 తీసుకుంటే 3. నెగటివ్ సైడ్కి వచ్చారనుకోండి, విచ్ మీన్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -7 ఎంత? మీరు డయాగ్రామ్ వేసుకోండి. -7 అనేది ఏ ఇంటిజర్స్ మధ్యలో ఉంటుంది? -6కి -8కి. ఇది x వాల్యూ, ఇది n+1 అనుకున్నారనుకోండి, ఏ విలువ తీసుకుంటుందండి? -8. -7.3 తీసుకుంటే -8 అవుతుందండి. ఇలాగ మనం ఇంటిగ్రల్ పార్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. ఇవి మనకు అవసరమైనటువంటి ఫంక్షన్స్ గురించిన వివరాలు ఈ చాప్టర్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను. నౌ కమింగ్ టు ద లిమిట్ డెఫినేషన్. లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ యొక్క లిమిట్ని ఎలా కడతా అండి?
లిమిట్ నోటేషన్లో రాసేస్తానండి, నోట్స్లో మీకు వివరంగా ఉంది. లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఈజ్ ఎల్ ఎప్పుడు అంటామండి అని అన్నట్లయితే, మీరు ఈ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా ఫంక్షన్ని మనం ఒక కర్వ్ కింద తీసుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్ని డొమైన్ కింద, వై యాక్సిస్ని కోడొమైన్ కింద మనం తీసుకుంటాం. అంటే ఇన్పుట్ వాల్యూస్ అన్నీ కూడా ఎక్స్ యాక్సిస్ మీద, అవుట్పుట్ వాల్యూస్ వై యాక్సిస్ మీద ఉంటాయి. ఓకే, వెన్ ఎవర్ ఎక్స్టెండింగ్స్ టు ఏ అనగానే ఏ విలువ ఎక్కడ ఉందనుకుందామండి. ఎక్స్లన్నీ కూడా డొమైన్ ఎలిమెంట్స్. ఎక్స్టెండింగ్స్ టు ఏ అన్నప్పుడు ఎక్స్ అనేది ఏని లెఫ్ట్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు, ఎక్స్ అనేది ఏని రైట్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు. మిడిల్లో తీసుకుంటున్నాను ఫర్ అవర్ కన్వీనియన్స్. ఈ రెండు వైపులా కూడా మనం చూసుకుంటూ ఉండాలండి లిమిట్ వాల్యూని. లిమిట్ ఆఫ్ ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఈ సెట్ టు బి ఎల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ for given epsilon being a positive quantity, we can pick up a positive value delta which depends on epsilon such that for all x in the domain, all x is in the neighborhood of a. Neighborhood of a అనగానే ఎలా రాస్తాం? a minus delta, a plus delta. ఈ నైబర్హుడ్ అనే పదాన్ని మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను. దట్ మీన్స్ ఏ యొక్క నైబర్స్ డెల్టా డిస్టెన్స్లో అని అర్థం. ఈ డెల్టా తీసుకున్నాం కదండి, ఏ యొక్క నైబర్స్ డెల్టా డిస్టెన్స్లో అంటే ఏ ప్లస్ డెల్టా, లెఫ్ట్ సైడ్కి వస్తే ఏ మైనస్ డెల్టా. నైబర్స్ని నైబర్హుడ్ పాయింట్స్ అని అంటూ ఉంటాం. ఈ డెల్టా నైబర్హుడ్లో ఉన్నటువంటి ఏ యొక్క డెల్టా నైబర్హుడ్లో ఉన్నటువంటి ప్రతి ఎక్స్కి ఫంక్షన్ వాల్యూస్ని తీసుకుంటే వాటి డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుందండి. అంటే అర్థం ఏంటి? ఈ నైబర్హుడ్లో ఉన్నటువంటి ఫంక్షనల్ వాల్యూస్కి ఎల్కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే వెరీ నెగ్లిజిబుల్ అని అర్థం. అంటే ఫంక్షన్ వాల్యూస్ ఆర్ అప్రోచింగ్ టు ఎల్. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నారు కదండి అని అన్నట్లయితే, ఈ ఎక్స్లు అనేవి లెఫ్ట్ నైబర్హుడ్లో మనం గమనించామనుకోండి. అలా గమనించినప్పుడు ఈ డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ విలువ ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటే మోడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని అన్నట్లయితే దీని అర్థం ఏంటండి? లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ ఎల్. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఫ్రమ్ లెఫ్ట్ అని చెప్పడానికి మైనస్ గుర్తుని వాడతానండి. ఈజ్ ఎల్ ఎప్పుడండి? లెఫ్ట్ నైబర్హుడ్లో ఉన్నటువంటి ఈ లెఫ్ట్ నైబర్హుడ్లో ఏ యొక్క లెఫ్ట్ నైబర్హుడ్ అంటే ఇది వస్తుందండి. ఈ లెఫ్ట్ నైబర్హుడ్లో ఉన్నటువంటి ఈ x1 x2 x3 x4 ఇవన్నీ ఎక్స్ విలువలకి ఫంక్షన్ వాల్యూ తీసుకుని ఎల్కి మధ్య డిఫరెన్స్ వేస్తే నెగ్లిజిబుల్ అవుతుంది వాటి డిఫరెన్స్ వాల్యూ. అలా హ్యాపెన్ అయినట్లయితే వీ కెన్ సే దట్ ద ఫంక్షన్ లిమిట్ ఈజ్ ఎల్. ఎలాంటి లిమిట్ అండి? లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కాబట్టి దీన్ని లెఫ్ట్ లిమిట్ అంటారు. ఏమంటారండి? లెఫ్ట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అని అంటారు. అలా కాదండి, మేము రైట్ నైబర్హుడ్లో చూస్తామండి అని అన్నారు అనుకోండి. రైట్ నైబర్హుడ్ అంటే ఎలా రాస్తారు? ఏకి రైట్ నైబర్హుడ్ అంటే ఏమవుతుంది? ఇది అవుతుంది. అంటే ఇది for all x in the right neighborhood of A, if the functional values and L value difference is negligible, that means modulus of f of x minus L value is less than epsilon, then we say that limit of the function when extending to A from right side అన్నప్పుడు పాజిటివ్ గుర్తుని వాడతాం, is L. దీన్ని ఏమంటామండి? రైట్ లిమిట్ అని అంటాం. అంటే మీరు గమనించుకోవాలి, ఈ అప్రోచింగ్ అనేది మనకి అవసరం అండి. నైబర్స్ అనేవి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నైబర్హుడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అయితే
దాన్ని లెఫ్ట్ లిమిట్ అంటున్నాం. రైట్ సైడ్ అప్రోచ్ అవుతున్నప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని రైట్ లిమిట్ అని అంటూ ఉంటాం. రైట్ నైబర్హుడ్, లెఫ్ట్ నైబర్హుడ్, ఈ రెండు ఎగ్జిస్ట్ అయ్యి అవి రెండు కూడా సేమ్ క్వాంటిటీ అవుతుంటే దెన్ వీ సే దట్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఎల్. అంటే లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, రెండు సమానం అయిపోతే దెన్ వీ కెన్ సే దట్ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎల్ అని చెప్పేయచ్చు. ఇంకా గ్రాంథికంగా చెప్పాలి అనుకున్నట్లయితే ఏ అనేది ఎస్ అగ్రిగేట్కి, ఎస్ అనే ఈ అగ్రిగేట్కి లిమిట్ పాయింట్ అవుతూ ఎల్ అనేది ఒక రియల్ నెంబర్ అయితే యూ వాంట్ టు సే దట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఈజ్ ఎల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లెఫ్ట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఎల్ అవ్వాలండి. ఓకే రైట్. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఏ వద్ద అని ఎప్పుడు చెప్తారండి? లెఫ్ట్ లిమిట్ ఎల్ అని చెప్పాలి, రైట్ లిమిట్ ఎల్ అని చెప్పాలి. దాని వల్ల ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఎల్ అని చెప్తూ ఉంటాం. వీటి మీద చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం అండి. మొదటిగా మనకి డెఫినేషన్ ఓరియంటెడ్గా లిమిట్ని చెప్పండి అనేటువంటి అవకాశం ఉన్న ప్రాబ్లమ్ని రెండు చూద్దాం. మనం సర్వసాధారణంగా లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్ అంటూ ఉంటాం కదండి, అది ఎలా వచ్చిందో చూద్దాం. కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ ఫంక్షన్, దీని యొక్క లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఈజ్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ అని చెప్పాలి. అంటే లిమిట్ ఆఫ్ సపోజ్ కే వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, ఆ లిమిట్ కూడా 2 అవుతుందని చూపించాలి. దానికోసం లెట్ us కన్సిడర్ ఎప్సిలాన్. ఇప్పుడు ఏం చేయాలంటే డెల్టాని కట్టాలి. సీక్వెన్సెస్లో ఎంని ఎలా కట్టామో ఎం టెక్నిక్, ఇక్కడ డెల్టా టెక్నిక్ అంటాం అంతే. సరే, ఎప్సిలాన్ అనేది చూస్ చేసుకుంటే దీనికి అనుగుణంగా ఒక డెల్టాని మనం పికప్ చేయాలి. బికాజ్ డెల్టా ఈజ్ డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్. దానికోసం ఏం చేద్దాం అంటే డెఫినేషన్లో మనకి ఆల్ నైబర్స్ ఏ అనే పర్టికులర్ పాయింట్ ఏదో రియల్ నెంబర్ని తీసుకుందాము. ఈ ఏ యొక్క నైబర్స్ అంటే ఏ ప్లస్ డెల్టా, ఏ మైనస్ డెల్టాలో మనకి ఫంక్షనల్ వాల్యూస్ అన్నీ కూడా 2కి అప్రోచ్ అవుతున్నాయని చెప్తే సరిపోతుంది. దానికోసం మనం ఏం చేద్దామండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎంత అని చెప్పమంటున్నాడు, కే అని చెప్పమంటున్నాడు కాబట్టి దీని విలువ లెస్ దాన్ ఎప్సిలాన్ అని అనేసుకుందాం. అనుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, కే మైనస్ కే, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 0. 0 అనేది ఎప్పుడు కూడా ఎప్సిలాన్ కంటే తక్కువ, బికాజ్ ఎప్సిలాన్ ఈజ్ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ. అంటే ఇప్పుడు మీరు ఏ ఎప్సిలాన్ తీసుకున్నా ఏ డెల్టాతో నిమిత్తం లేకుండా మనకి ఏమైపోయింది, దీని విలువ లెస్ దాన్ ఎప్సిలాన్ అయిపోయింది. ఎప్సిలాన్ని డెల్టా అనుకున్నారనుకోండి, ఎప్సిలాన్ ఈక్వల్ టు డెల్టా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎప్సిలాన్ వీ కెన్ సే దట్ నైబర్హుడ్ ఆఫ్ ఈ పర్టికులర్ ఏ వాల్యూ దగ్గర ఫంక్షన్ వాల్యూస్ ఏమైపోయినాయండి, లెస్ దాన్ ఎప్సిలాన్. కే వాటి యొక్క డిఫరెన్స్ వాల్యూ ఫంక్షనల్ వాల్యూస్ మైనస్ కే వాల్యూ, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎప్సిలాన్ కంటే తక్కువైపోయింది. ఇది ఏమని చెప్పేసి ఇలా కనబడితే మనం దాన్ని ఎట్లా రాస్తాం, లిమిట్ నోటేషన్లో లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అని రాస్తాం వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ. అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర మనం లిమిట్ చెప్పాలి కాబట్టి ఏ అనేది తీసుకున్నానండి, మీరు బి అని ప్రొసీడ్ అవ్వండి, ఇదే ప్రొసీజర్ వస్తుంది. కాబట్టి లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ కే. ఇక్కడ మీకు కే అని ఇచ్చాడు కనుక, లేకపోతే అది కుదరదండి. ఇది తెలియట్లేదండి మాకు అని అన్నట్లయితే మరొక ఐడెంటిటీ ఫంక్షన్ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఒక మంచి లెక్క చెప్తానండి, మోడ్ ఎక్స్ బై ఎక్స్. దీని యొక్క లిమిట్ కట్టండి ఎట్ 1 అన్నాడు అనుకోండి, 1 దగ్గర లిమిట్ కట్టండి అన్నాడు. అసలు లిమిట్ 1 దగ్గర వస్తుందో లేదో చెక్ చేద్దాం. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు 1కి లెఫ్ట్ సైడ్ చూడాలి, రైట్ సైడ్ చూడాలి కాబట్టి లెఫ్ట్ లిమిట్ని చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ మోడ్ ఎక్స్ బై ఎక్స్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు 1 ఫ్రమ్ లెఫ్ట్. అసలు మోడ్ ఎక్స్ విలువ ఎలా ఉంది, దిస్ వాల్యూ ఈజ్ ఎక్స్,
if x is more than 0. This value is minus x if x value is less than 0. ఇది ఎలా ఉందండి, ఎక్స్ అనేది 1 అప్రోచ్ అవుతుంది అంటే 1కి లెఫ్ట్ సైడ్లో ఉంది, 1 దగ్గర కాదు 0 దగ్గర చూద్దామండి, బాగా 0 దగ్గర బాగా వస్తుంది. ఇది 0కి లెఫ్ట్ సైడ్లో ఉందండి, 0కి లెఫ్ట్ సైడ్లో ఉంది అంటే ఎక్స్ అనేది 0 ఉందండి, 0కి లెఫ్ట్ సైడ్లో ఎక్స్ ఉందంట అంటే ఎక్స్ విలువ 0 కంటే తక్కువగా ఉన్నట్ట ఎక్కువగా ఉన్నట్ట, ఆబ్వియస్లీ లెస్సర్ క్వాంటిటీ. ఎక్స్ వాల్యూ అనేది 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు దాని విలువ ఎలా తీసుకుంటాం, ఎక్స్ విలువ మైనస్ ఎక్స్ కింద తీసుకుంటాం. సో మైనస్ ఎక్స్ న్యూమరేటర్ మారుతుంది బై ఎక్స్ ఈజ్ ఆల్రెడీ దేర్ అండ్ ఎక్స్టెండింగ్ స్పీడ్. ఇక్కడ సైన్ అప్లై చేయక్కర్లేదు ఎందుకంటే ఫంక్షన్ మార్చేసాను. విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ అంటే -1. ఇక్కడ లిమిట్ దేని మీద ఆధారపడి ఉంది, ఎక్స్ మీద. ఇక్కడ ఏముంది -1 అంటే ఇప్పుడు దీని లిమిట్ పరంగా చూస్తే ఇది కాన్స్టెంట్ లిమిట్ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈజ్ -1. లెఫ్ట్ లిమిట్ ఏమొచ్చిందండి -1. మరి రైట్ లిమిట్ ఎంత వస్తుందో చూద్దాం. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ when x tending to 0 from right is equal to limit of function ఏమని ఇచ్చారు, mod x by x. ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ 0కి రైట్ సైడ్లో ఎక్స్ ఉందంట అంటే ఎక్స్ వాల్యూ 0 కంటే ఎక్కువే కదండి. ఎక్కువగా ఉన్నప్పుడు మోడ్ ఎక్స్ విలువ ఎలా వస్తుంది, ప్లస్ ఎక్స్ కింద వస్తుంది. సో ప్లస్ ఎక్స్ బై ఎక్స్ అండ్ ఎక్స్ టెండింగ్స్ టు 0. ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఈజ్ 1. సో లిమిట్ ఆఫ్ 1 వెన్ ఎక్స్ టెండింగ్స్ టు 0. లిమిట్ దేని మీద ఆధారపడి ఉంది, ఎక్స్ మీద. కాబట్టి 1 ఎలా ట్రీట్ చేయొచ్చు, కాన్స్టెంట్ లిమిట్ ఈజ్ కాన్స్టెంట్. నౌ అబ్జర్వ్ దట్ లెఫ్ట్ లిమిట్ ఈజ్ -1, రైట్ లిమిట్ ఈజ్ +1. అన్ఈక్వల్ లిమిట్స్ వచ్చాయి కాబట్టి ఈ ఫంక్షన్కి 0 దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని చూసుకోవచ్చు. లిమిట్ నోటేషన్లో అయితే ఆ విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తామండి. డెఫినేషన్ ఓరియంటెడ్గా చెప్పమన్నట్లయితే ఎప్సిలాన్ అండ్ డెల్టా టెక్నిక్ని చూస్తారు. రైట్, థ్యాంక్ యూ.